అంటే మనం పాత సామెతే చెప్పుకోవచ్చు. అంటే ఆకాశం నుంచి పడ్డ చినుకు మురికి గుంటలో పడితే అది తాగడానికి పనికి రాకుండా పోతుందని, అదే ఒక ఆల్చిప్పలో పడితే ఆణిముత్యం అవుతుందని మనం ఇదివరకు విన్నాం. సో అంటే ఇప్పుడు ఉన్న జనసేన కాలాన్ని బట్టి ఆల్చిప్ప వాళ్ళ అనమాట. విలువ మారిపోతుంది. వాళ్ళు అంతేనా మాట్లాడే సుజాత మాటలు గారు? కూడా మారిపోతున్నాయి. సుజాత గారు, ప్రజల పట్ల సుజాత గారు, ప్రజల పట్ల సుజాత గారు, జనసేన ఆల్చిప్ప అంటారు, వైసీపీ మురిగ్గుంట, జనసేన ఆల్చిప్ప. సార్ నేను వైసీపీని మురిక్కుంటాను అనలేదు, కానీ జనసేన అయితే వాళ్ళు చెప్పండి 100%, అందులో ఏం డౌట్ ఏం లేదు సార్. ఖచ్చితంగా ప్రజల కోసమే ఏర్పడిన పార్టీ, ప్రజల కోసమే పనిచేస్తాము. ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా, ఏ పార్టీ నుంచి వచ్చినా కూడా ప్రజాసేవ చేయాల్సిందే, ప్రజలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందే సార్, అందులో డౌట్ ఏం లేదు. నేను వైసీపీని బురదగుంట అనే ఆ స్థాయికి నేను వెళ్ళను సార్. వాళ్ళు ఏంటన్నది ప్రజలే నిర్ణయిస్తారు. ఖచ్చితంగా జనసేన అయితే వాళ్ళు చెప్ప కడిగిన ముత్యం లాంటిదే సార్, అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే ఇప్పుడు వైసీపీ నుంచి ఎవరి నాయకులు వచ్చినా, టీడీపీలోకి వచ్చినా, జనసేనలోకి వచ్చినా కూడా కూటమి నేతలు అందరూ చర్చించే తీసుకుంటున్నారు. అలాగే వాళ్ళు వచ్చినంత మాత్రాన